హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ బై శ్రావ్స్. ది మోస్ట్ ఫేవరెట్ డిజర్ట్ రసగుల్లా. రసగుల్లా అంటే ఎవరికి నచ్చకుండా ఉంటారండి. జ్యూసీ అండ్ స్పంజీగా ఉండే రసగుల్లా నాకైతే చాలా ఇష్టం అండి. మా కాలేజ్లో ఎవ్రీ ఫ్రైడే మిస్ అవ్వకుండా తింటాను, అంత ఇష్టం నాకు రసగుల్లా అంటే. ఈ రసగుల్లా చేయడానికి ముందుగా ఒక ప్యాన్లో మిల్క్ యాడ్ చేసుకొని మిల్క్ బాగా బాయిల్ అవ్వాలి. నేనైతే ఒక ½ లీటర్ మిల్క్ అయితే తీసుకున్నాను. ఇలా మిల్క్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేయాలి. పాలు విరగడానికి లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేసుకోవాలి. లెమన్ జ్యూస్కు బదులుగా మీ దగ్గర వెనిగర్ ఉన్నా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే లెమన్ జ్యూస్ యూస్ చేస్తున్నాను. చూసారా, ఇలా పాలు విరిగి వాటర్ సెపరేట్ అవుతున్నాయి. ఇలా కొద్దిసేపు బాయిల్ చేసుకోవాలి, పాలు వాటర్ సెపరేట్ అయ్యే వరకు. పన్నీర్ని సెపరేట్ చేసుకోవడానికి ఒక గిన్నెలో కాటన్ క్లాత్ వేసుకొని వడపోసుకోవాలి. పన్నీర్ని శుభ్రంగా నిమ్మరసం పోయేలాగా కడిగి గట్టిగా పిండిన పన్నీర్ని 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి. ఇలా 15 మినిట్స్ తర్వాత పన్నీర్ని పొడి పొడిగా కలిపి అందులో కొంచెం కార్న్ఫ్లోర్, బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకొని పన్నీర్ని సాఫ్ట్గా ముద్దలా చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తే మనకి పన్నీర్ బాల్స్ అనేవి క్రాక్స్ రాకుండా సాఫ్ట్గా వస్తాయండి. ఇలా పన్నీర్ని సాఫ్ట్గా చేసుకోవాలండి. నెక్స్ట్ షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోవడానికి 1 కప్ షుగర్ తీసుకోవాలి. 1 కప్ షుగర్కి 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. 2 యాలకులు దంచి యాడ్ చేసుకుని షుగర్ వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి. షుగర్ సిరప్ ప్రిపేర్ అయ్యేలోపు నెక్స్ట్ మనం పన్నీర్ బాల్స్ ప్రిపేర్ చేసుకుందాం. పన్నీర్ బాల్స్ అనేవి క్రాక్స్ రాకుండా సాఫ్ట్గా చేసుకోవాలి. ఇలా చూపిస్తున్నట్టు సాఫ్ట్గా చేసుకొని బాల్స్ అన్నీ రెడీగా పెట్టుకోవాలండి. నెక్స్ట్ బాయిల్ అవుతున్న షుగర్ సిరప్లో పన్నీర్ బాల్స్ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేయకూడదండి, అలా వేస్తే పన్నీర్ బాల్స్ క్రాక్స్ వస్తాయి, అందుకని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా పన్నీర్ బాల్స్ వేసుకున్నాక మూత పెట్టుకుని 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి. 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి పన్నీర్ బాల్స్ ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టి 10 మినిట్స్ ఉడికించాలండి. చూడండి, ఇక్కడ రసగుల్లలు అనేవి షుగర్ సిరప్ని అబ్జర్వ్ చేసుకొని డబుల్ అయ్యాయి. ఇలా సాఫ్ట్గా జ్యూసీగా క్రాక్స్ లేకుండా రసగుల్లా అయితే రెడీ అయ్యాయండి. రసగుల్లల పైన మీకు ఇష్టమైతే సాఫ్రాన్ ఇంకా డ్రై ఫ్రూట్స్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. డెఫినెట్గా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.